ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యలకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత 70 ఏళ్ల నుండి తమ కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉంటూ తాము చేసినంత అభివృద్ధి మరెవరూ చేయలేదని అన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్న ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించింది తన తండ్రి వెంకటస్వామి కాదా అని వినోద్ ప్రశ్నించారు. తర్వాత ఒక ప్రెస్ క్లిప్పింగ్ వచ్చింది. మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా గురించి, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అనే సమస్య గురించి మాట్లాడినప్పుడు మా నాన్నగారైనా కానీ, నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా గడ్డం ఫ్యామిలీ అయినా కానీ మాకున్న చరిత్ర దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక మాట చెప్తున్నా, హైకమాండ్ లో ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ మా క్లెయిమ్ ఏముందంటే మేము వెంకటస్వామి సాబ్ పెద్ద కొడుకులం, చిన్న కొడుకులం. నాకున్న సీనియారిటీ గురించి నా ఆవేదన నేను చెప్పుకున్నా, మా తమ్ముడు ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు. పార్టీ హైకమాండ్ కు వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఏం డిసైడ్ చేసినా ఓకే అన్న. ఇక దీంట్లో ప్రేమ్ సాగర్కి మేము ఇబ్బంది ఏం పెట్టామండి? ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకున్నా కానీ నేనేం చేయలేదు కదా. నేను నీకు ఇవ్వాలా వద్దా అని కూడా ఎప్పుడు అనలే కదా. ఇప్పుడు మేము ఒకసారి ఇప్పుడు మా తమ్ముడే వచ్చిండు, పార్టీ హైకమాండ్ ఆలోచించే కదా టికెట్ ఇచ్చిర్రు. ఆయన చెప్తే ఇవ్వలే కదా టికెట్. సింపుల్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు హైకమాండ్ కూడా వాళ్ళు అన్ని చూచి చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నేనైనా కానీ సర్వే చేయించి నన్నైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా తమ్ముడి కొడుకైనా కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకెళ్ళి వాళ్ళు ఇది చేశారు కదా. ఈ రోజు పొద్దున బట్టి గారిని ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక ప్రెస్ క్లిప్పింగ్ వచ్చింది. మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా గురించి, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అనే సమస్య గురించి మాట్లాడినప్పుడు మా నాన్నగారైనా కానీ, నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా గడ్డం ఫ్యామిలీ అయినా